నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఆలయాల్లో హనుమంతునికి ఒళ్ళంతా సింధూరం ఎందుకు రాస్తారో తెలుసుకుందాం. దీనికి ఒక కథనం ఉందండి. ఓసారి సీతాదేవిని హనుమంతుడు, తల్లి నీ నుదుటి సింధూర తిలకమునకు అర్థం ఏమిటని అని అడిగాడు. దానికి జనకరాజపుత్రి, నాయన స్త్రీకి బొట్టు మంగళప్రదం, సౌభాగ్యదాయకం. నేను ఇలా బొట్టు పెట్టుకుంటుంటే నా స్వామి, నీ స్వామి అయిన శ్రీరాముడు ఆయువు నిత్యం పెరుగుతూ ఉంటుందని చెప్పింది. దానికి హనుమ, సీతమ్మ నుదుటిన అంత సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే, నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందని ఒళ్ళంతా సింధూరం పులుముకుని సీతమ్మకు చూపించి, అమ్మా నేను ఇంక జీవితాంతం ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరం పోసుకుంటాను అని చెప్పాడు. అందుకే హనుమంతుని విగ్రహానికి సింధూరాన్ని రాస్తారు. ఈ చర్య భక్తి మార్గాల్లో మహోన్నతమైన మూఢభక్తికి చెందింది. ఆల్ ట్రెండ్స్ ఛానల్. ఈ ఛానల్లో సినిమా రివ్యూస్, లేటెస్ట్ న్యూస్, మొబైల్ రివ్యూస్, ఇంకా ఎన్నెన్నో విషయాలు, వీటన్నిటి గురించి రోజుకొక వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ ద్వారా అప్డేట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.